పరిశుద్ధులను దేవా మీ కనులని పాదాలు మరొకసారి ఆచరిస్తూ సెకండ్ సెషన్లో ప్రభా కేజీ మెయిన్ లెసన్ వరకు సిద్ధపరిచిన నీకు మార్పు వరకు వందనాలు చెల్లించుకుంటూ చిన్న బిడ్డలకు ప్రభా ఈ పాట ద్వారా మీరు ఏమి నేర్పడై ఉన్నారు ఆ చిన్న హృదయాలలో ప్రభా అది వాక్యం అనే బీజము నాటుతుండగా ప్రభా అయితే మంచి నేలలో పడిన విత్తనాలే తరిగిపరిచేయమనుకో దేవా బిడ్డలు మీరు స్వాధీనపరుచుకోండి. చిన్న వయసు అలసిపోయారు అది వారిని సంపూర్ణంగా మీ స్వాధీనం తీసుకోండి. చక్కగా నారాయణ వాక్యం వినటలో సహాయం చేస్తుంది. వాడిని ప్రత్యేక నీ చేతులకు అప్పగించుకోండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కొమ్మరెప్పు వరకు వేడు అది పరిస్థితులన్నింటి కూడా మీరు స్వాధీనపరచు. కింద జూనియర్స్లో పైన ప్రభావం మరి సీనియర్స్లో కూడా ప్రభావం మెయిన్ లెసన్స్లో మీరు తోడు నడిపించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. కూర్చోండి కూర్చోండి. మా స్టైల్ కూర్చోండి. మార్నింగ్ ఏ లెసన్ గురించి విన్నారు? ఏంటమ్మా? మార్నింగ్ ఏ లెసన్ గురించి విన్నారు? ఆంటీ అక్కడే ఉండే ఎవరైనా కంటెంట్ వాక్యం చెప్తారా? చెప్పండి. కంటెంట్ వాక్యం ఎలా పెడతారు? మాట్లాడొద్దు. హోల్డ్ యువర్ హ్యాండ్స్ ఎవరీబడీ. చేతులు కట్టండి. నోట్ మీద అందరు నా వైపే చూడాలి. అటు ఇటు చూడకూడదు. మాట్లాడారంటే వాళ్ళకి మంచి స్టోరీ మిస్ అయిపోతారు. ఆఫ్ చేస్తారు. నాకు సౌండ్ రావద్దు. రైట్. నోట్ మీద అందరూ మీరు మంచి పిల్లలు కదా. బాయ్స్ మంచి పిల్లలు, గర్ల్స్ మంచి పిల్లలు. ఇప్పుడు చూస్తా. బాయ్స్ మరి అట్లయితే హోల్డ్ యువర్ హ్యాండ్స్ ఎవరీబడీ. వెరీ గుడ్ వెరీ గుడ్. స్టాప్. ఇంకెవ్వరు మాట్లాడకూడదు. నేను చివరి వరకు చూస్తాను. వాళ్ళు ఎవరు మంచిగా ఉన్నారో వాళ్ళకే నేను క్లాప్స్ కొట్టిస్తాను. లేదు చెప్పు. వినండి. మార్నింగ్ కంటత వాక్యం ఏంటో వినండి. చెప్పు. వెరీ గుడ్ నాన్న. ఆ సిస్టర్ కి సైలెంట్ క్లాప్స్ ఓన్లీ. 1 2 3 4 5. వెరీ గుడ్ వెరీ గుడ్. స్టాప్. ఇంకెవరు మాట్లాడదు. ఉదయము ఇద్దరు వ్యక్తుల గురించి డిఫరెన్స్ తెలుసుకుందాం. ఒకళ్ళు ఎవరు? సౌలు పౌలుగా మారాడు. ఇంకొకళ్ళు మరి మారారా? సౌలు పౌలుగా లాగా ఇంకొకళ్ళు మారారు అట్లాగా? మారలా. అతను ఎవరు? రాజు. అగ్రిప్ప రాజు కదా. ఇద్దరు వ్యక్తుల గురించి వాళ్ళు యేసయ్యను అంగీకరించారా లేదా తెలుసుకున్నాం. ఇప్పుడు మరి ఉదయం విన్నారు కదా, యేసయ్యను అంగీకరించారు. ఓకే, అంతవరకు మంచిది. మరి ఇప్పుడు యేసయ్యను అంగీకరించిన తర్వాత మరి ఏం చేయాలి? ఇప్పుడు మనం మమ్మీ డాడీ ఏం చేశారు? ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ చెప్పండి. ఏ ఫెస్టివల్ అని మీకు హాలిడేస్ ఇచ్చారు? దసరా హాలిడేస్. ఆఫ్టర్ దసరా ఏం చేయాలి? మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. స్కూల్ ఓపెన్ చేయగానే మీరు ఏం చేస్తారు? డబ్బా పరిగెత్తుకుంటే ఇంటిని వెళ్ళిపోతారు. ఆ స్కూల్కి మీతో పాటు ఏం తీసుకెళ్తారు? లంచ్ బాక్స్. అసలు ఫస్ట్ లంచ్ బాక్స్, తర్వాత స్నాక్స్ ఒకటి. ఇంకా మన స్కూల్కి వెళ్తే ఏం
పడి వెళ్తాం. ఒక్క సబ్జెక్ట్ కూడా మర్చిపోయి వెళ్ళారే అనుకో, సార్ కానీ మేడం కానీ ఏం చేస్తారు, లేసి నుంచోబెడతారు. ఇంపోజిషన్ ఇచ్చారా మీకు ఈ హాలిడేస్లో? రాయకుండా వెళ్ళారనుకో ఏం చేస్తారు, లేచి నుంచో వారం రోజులు మీకు సెలవులు ఇచ్చాం కదా, మరి రాయకుండా వచ్చామని ఇంపోజిషన్ ఇచ్చేస్తారు కదా. అదే విధంగా మనం కూడా ఏం చేయాలా, యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలోకి ఎంతమంది ఉదయము యేసయ్యా నువ్వు నాకు మంచి ఫ్రెండ్గా ఉండు, నా కోసం వచ్చావు కదా అని ఎంతమంది చేతులు ఎత్తి మనస్ఫూర్తిగా అనుకున్నారు చెప్పండి? వెరీ గుడ్ కదా. మరి మీరు అందరూ ఏం చేయాలో తెలుసా పిల్లలు? యేసయ్యను అంగీకరించారు, ఓకే. మరి తర్వాత ఏం చేయాలి? యేసయ్యను అంగీకరించడం మాత్రమే కాకుండా ఆయన్ని మన యజమానిగా మనము చేసుకోవాలంట. ఈ వాటర్ బాటిల్ చూసారా? ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, ఈ వాటర్ బాటిల్ ఎవరిది? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చెప్పండి. ఎవరిది కాదు, నాది. అర్థమైందా? ఈ వాటర్ బాటిల్ నాది, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను. ఈ వాటర్ బాటిల్లో నీళ్లు నేను ఇప్పుడైనా తాగొచ్చు, గంట తర్వాత తాగొచ్చు, నెల తర్వాత అయినా తాగొచ్చు, ఎప్పుడైనా తాగొచ్చు. ఎందుకు? ఈ వాటర్ బాటిల్ నాది కాబట్టి, ఇది నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాను కాబట్టి. సో ఇప్పుడు మీ చేత ఒక కంటక వాక్యం పలికిస్తాను, పలకాలి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఈ వాక్యం ఎక్కడుందో తెలుసా బైబిల్లో? 1 కొరింథీ 6వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడు అందులో ఏముందో తెలుసా? మీరు మీ సొత్తు కాదు. ఇప్పుడు యేసు ప్రభుని ఎవరైతే మీ హృదయంలోకి అంగీకరించారో మీరు మీ సొత్తు కాదంట. ఎందుకు? యేసే తన పరిశుద్ధ రక్తంతో మిమ్మల్ని కొనుక్కున్నాడు కదా. పిల్లలు, ఈ వాటర్ బాటిల్ మీకు ఇస్తానా నేను? ఇది నా డబ్బులతో నేను కొనుక్కున్నాను కదా, సో ఇది నాది. నేను మీకు ఇష్టపూర్వకంగా ఇస్తేనే మీరు తాగాలి, అంతేకాని మీది కాదు కదా. నేను ఇచ్చాను అనుకోండి పాపకి, అప్పుడు ఆ పాపది అవుతుంది కదా. సో అట్లాగే ఇప్పుడు కంజర్ చూడండి, కంజర్ కూడా నాదే. నేను మీకు ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు ఆ కంజర్ ఆ పాప దగ్గర ఉన్నా కూడా మరి ఆ కంజర్ ఎవరిది? నాది కదా. సో ఏంటంటే మనము యేసయ్య ప్రభుని అంగీకరించిన తర్వాత మనము మన సొత్తు కాదంట. మరి ఇప్పుడు మనం ఒక ఇద్దరు మంచి వ్యక్తుల గురించి తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఇలాగే మీలాగే బీబీఎస్కి వచ్చాడంట పిల్లలు. ఒక ఆయన ఏం చేశాడంట, బీబీఎస్కి వచ్చాడు, చక్కగా మీలాగే విన్నాడు బుద్ధిగా. మరి దేవుడు అంటే మరి ఎట్లా దేవుడు చెప్పినట్టు విన్నాడో ఒక వ్యక్తి, ఇంకొక వ్యక్తి ఏ విధంగా దేవుడు చెప్పినట్టు వినకుండా దేవుణ్ణి దుఃఖపరిచాడో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు మంచిగా చదివితే అమ్మా నాన్న ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా. మీరు మంచిగా క్లాస్ ఫస్ట్ వచ్చు, మంచిగా చదివారనుకో అమ్మా నాన్న ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు, అబ్బా మా అబ్బాయి భలే చదివాడు అని అనుకుంటారు. చదవకుండా ఫెయిల్ అయితే అమ్మా నాన్న ఎలా ఫీల్ అవుతారు తెలుసా? అరే మేము కనీసం చదువుకోలేకపోయామే, ఎంత కష్టపడి మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నారు కదా, కనీసం వాళ్ళైనా మంచిగా చదువుకుంటారు అనుకున్నానే అని తెలియకుండానే తల్లిదండ్రులు కన్నీరు గారుస్తారు. అదేవిధంగా యేసయ్య కూడా మన తండ్రి అన్నమాట. మరి ఒక వ్యక్తి ఏమో యేసు ప్రభుని తను చెప్పినట్టుగా విన్నాడంట, ఇంకొక వ్యక్తి వినకుండా యేసయ్యని దుఃఖపెట్టాడు. ఫస్ట్ యేసయ్యని ఎవరు హ్యాపీగా ఉంచారో, ఎవరు మంచి పిల్లలుగా ఉండి తల్లిదండ్రులు సంతోషపరుస్తారో, అలాగే యేసయ్యని ఎవరైతే మంచిగా హ్యాపీగా ఉంచారో ఆ వ్యక్తి గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చేతులు కట్టాలి, ఎవరు మాట్లాడకూడదు, నేను అందరినీ చూస్తూనే ఉన్నా. ఓకే? సరే, దానియేలు అని యేసయ్య నమ్మిన బిడ్డ అన్నమాట, ఇశ్రాయేలీయులు. వాళ్ళెవరు? ఇశ్రాయేలీయులు. దానియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడనమాట. అయితే ఆ దానియేలు చూడండి, కనిపిస్తుందా అందరికి? సరే చెప్తాను, వినేయండి సరే, ఓకేనా? దానియేలు అని ఒక మంచి మీలా
చూడండి మీలాగే ఒక మంచి వ్యక్తి ఉన్నాడంట. అయితే ఒకసారి ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఈ దేశం ఇశ్రాయేల్ ప్రజల మీదకి, యూతుల మీదకంట బబులోను రాజు ఫైట్ చేయడానికి వచ్చాడంట. మన దేశం పేరేంటి? మన దేశం పేరేంటమ్మా? భారతదేశం. వెరీ గుడ్. ఇండియా కదా. మన రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్ కదా. అలాగే ఈ ఇశ్రాయేల్ దేశం మీద కూడా పాపం ఈ యూతులందరూ పాపం ఉంటే అప్పుడు ఎవరు దాన్ని ఎత్తి వచ్చారో తెలుసా? బబులోను దేశం రాజు నెబుకద్నెజర్ అంట. మరి దండెత్తి వచ్చి వాళ్ళందరినీ ఆ యూదుల్ని చెరపట్టుకొని మరి వాళ్ళ దేశానికి బానిసలుగా తీసుకెళ్ళారు. అందరు వినాలి నాన్న, త్వరగా ముగిస్తా. మరి ఆ రాజు నెబుకద్నెజర్ ఏం చేశాడంట? వాళ్ళని మరి చెరపట్టుకొని వెళ్ళాడు. చాలా మందిని చెరపట్టుకొని వెళ్ళాడు. అయితే ఆ దానియేలు చాలా మంది వెళ్ళారు, కానీ దానియేలుకి ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారంట. దానియేలుకి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. అయితే ఆ దానియేలు ఏం చేశాడు? రాజుకి చాలా బాగా నచ్చాడంట. అయితే ఆ దానియేలు ఏం చేశాడంట? మరి యేసయ్యకి ఎంతో ఇష్టంగా జీవించాడు. దానియేలుతో పాటు బబులోను దేశానికి చాలా మంది వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఎవ్వరు రాలేదు పిల్లలు తెలుసా? ఇప్పుడు మిమ్మల్ని వేరే ఊరికి మీ బంధువుల దగ్గరికి హాలిడేస్ కదా, ఎవరైనా పంపిస్తే మీరు ఎన్ని రోజులు ఉంటారు? ఒక 1 వీక్ 10 days ఉంటారు. తర్వాత ఇందాక ఆ పాప చూసారా? 2-3 hours మా డాడీ ఏడి మా డాడీ ఏడని ఏడుస్తుంది కదా. కానీ అలా మరి దానియేలుతో పాటు వాళ్ళ అమ్మ నాన్న ఎవ్వరు రాలేదంట. వీళ్ళు ఏమైనా మంచి పొజిషన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి లేదు, వాళ్ళని ఎలా తీసుకెళ్లారు? బానిసలుగా. అంటే వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి, కఠినమైన పనులు ఉంటాయి. అలాగా దానియేలుని వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ బబులోను దేశానికి, ఆ రాజు పేరేంటి తెలుసా? నెబుకద్నెజరు తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళిన తర్వాత రాజుకంట యూదుల్లో చాలా మంది బాగా మంచిగా చదువుకున్న వాళ్ళు, బాగా పాటలు పాడే వాళ్ళు, మంచిగా ఉన్న వాళ్ళు చూసి వీళ్ళందరికీ మరి కల్దీయుల విద్యను నేర్పించి వీళ్ళందరూ కూడా నాతో పాటు ఉండాలి నా ఆస్థానంలో, కాబట్టి వీళ్ళకి మంచి భోజన పదార్థాలు నేను ఏదైతే తింటానో వీళ్ళకు కూడా అదే పెట్టండి చెప్తాడు. ఇప్పుడు రాజు భోజనం ఎలా ఉండదు తెలుసా? ఎలా ఉంటది? మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చారు, అమ్మ ఏం చేస్తుంది? వంట చేస్తుంది. ఏమేమి స్పెషల్స్ చేస్తుంది చెప్పు? చికెన్, ఇంకా మటను, బిర్యానీ, గారెలు, బూరెలు అన్ని చేస్తారు. వాళ్ళకి ఇష్టం అడిగి, అంటే మీరు ఏది ఇష్టంగా తింటారో అడిగి మరీ చేస్తారు కదా. ఒకవేళ ఏదన్నా నాన్ వెజ్ లో వాళ్ళకి ఏది ఇష్టమో అడిగి మరీ చేస్తారు. కానీ రాజు దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళకి రోజు మంచి వెరైటీ ఫుడ్ని వాళ్ళు కుక్ చేస్తూ ఉంటారన్నమాట. బాగా వండి పెడతారు. మరి వాళ్ళు ఎలా వండుతారో తెలుసా మీకు? వాళ్ళు ఎలా వండుతారో తెలుసా? మరి నెబుకద్నెజర్ ఏమన్నా యేసయ్య తెలుసా? నెబుకద్నెజర్ రాజుకి తెలియదు. వాళ్ళు మరి యేసయ్య తెలియదు కాబట్టి ముందుగా వాళ్ళకు ఉన్న ఆ జంతువుల్ని వాటిని బలి ఇచ్చి వాళ్ళ దేవతల దగ్గర వాళ్ళ ఫుడ్ని వండుకొని తినేసేవాళ్ళు. ఇది దానియేలుకి వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్కి తెలిసింది. వాళ్ళు చిన్నప్పటి నుంచి దానియేలుకి ముగ్గురు ఫ్రెండ్స్కి ఉన్న మంచి అలవాటు ఏంటంటే, ఒక మంచి లక్షణం, వాళ్ళు ప్రార్థిస్తూ ఉంటారు. ప్రతిగుకులలో ఉదయాన్నే నిద్రలేగానే నైట్ మధ్యాహ్నం అలా ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక విషయం తెలుసు, మనం ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మన దేవుడు జీవం గల దేవుడు కదా, మనం విగ్రహాలకు అర్పించిన వాటిని తినకూడదు కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళందరి మీద అధికారిగా ఒకరిని నియమిస్తే ఆ అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకైతే ఈ భోజనం వద్దు, ఈ నాన్ వెజ్ వద్దు, ఓన్లీ నాకు కూరగాయలు, పప్పు ఇవన్నీ నాకు ఇప్పించండి, నేను అవి తింటాను. ఒక 10 days ఆగిన తర్వాత, 10 రోజుల తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారో, చికెన్ మటన్ అవన్నీ తిన్న వాళ్ళు ఎలా ఉన్నారో, కూరగాయలు ఆకుకూరలు పప్పు అవన్నీ తిని మేము ఎలా ఉన్నామో టెస్ట్ చేయి. ఒకవేళ మేము బాగాలేమనుకోండి, మీరు ఇచ్చిన ఆహారాన్నే మేము తింటామని చెప్తారు. చూసారా దానియేలు వాళ్ళ ఫ్రెండ్స్ నిజంగా ఎంత డెడికేషన్తో, ఎంత సమర్పణతో ఉన్నారో తెలుసా పిల్లలు? అదే మనమైతే ఏం చేస్తాం? మనకి ఇష్టమైన స్వీట్ ఇక్కడ పెట్టారే అనుకోండి, కంట్రోల్ చేసుకుంటామా? కంట్రోల్ అస్సలు చేసుకోలేమన్నమాట. అరే మనం తినకూడదు కదా, షుగర్ ఉన్నంతే తింటామా? తినకూడదు అని చెప్తాడు డాక్టర్. అసలు ఎదురుగా స్వీట్ ఉంది అనుకోండి, ఏం చేస్తాం? అస్సలు కంట్రోల్ అవ్వలేదు. మనం ఏం చేస్తాం?
ప్రతిష్ఠించుకున్నారు. దేవుడి వాక్యంలో చిన్నప్పుడు మా అమ్మోళ్ళు చెప్పారు కదా, మన దేవుడు సజీవుడు కాబట్టి విగ్రహాలకు పెట్టినవి మనం తినకూడదని చెప్పారు కదా, సో మనం తినొద్దు అని వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ దానియేలు నలుగురు ఏం చేశారంటే ఆ ఆహారం తినకుండా 10 days వాళ్ళ అధికారి నిజంగా వీళ్ళకి ఎంతగానో జాలి చూపించడం వల్ల ఆ 10 రోజులు వీళ్ళు ఆ రాజు భోజనం తినకుండా రాజు అధికారి వీళ్ళకి ఇచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, ఫ్రూట్స్ ఇట్లాగా మంచి న్యూట్రిషన్ ఫుడ్ని తిన్నారంట. మనకి విటమిన్స్, మినరల్స్ అవన్నీ కావాలి కదా మన బాడీకి కదా, అట్లా మంచిగా ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్స్ తిన్నారనమాట. 10 రోజుల తర్వాత వీళ్ళ నలుగురిని మరి టెస్ట్ చేశాడు అధికారి. ఆ ఎంప్లాయ్ వచ్చి టెస్ట్ చేయగానే నాన్ వెజ్ తినే వాళ్ళకంటే, రాజు భోజనం భుజించే వాళ్ళకంటే ఈ నలుగురి మొహాలు చాలా బాగున్నాయంట, చాలా అందంగా ఉన్నాయంట, చాలా కలగా ఉన్నాయంట. చూసి ఆ విధంగా ప్రతిరోజు ఇక రాజు భోజనం కాకుండా వీళ్ళకి నలుగురు ఫ్రెండ్స్కి ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పు ఇవన్నీ పెడతా ఉన్నారనమాట. అలా దానియేలు మరి ఆ దేశంలోని దానియేలు యొక్క దేవుడు దానియేలు కృప ఉంది కాబట్టి ఆ దేశంలోని మంచి అధికారిగా, ప్రధాన అధికారిగా ముగ్గురు ఉంటే వాళ్ళలో ఒక అధికారిగా దానియేలుని దేవుడు చేస్తూ వచ్చాడు. ఆ విధంగా ఉన్న తర్వాత ఈ దానియేలుని చూసేసరికి అక్కడున్న కల్దీలు మాట్లాడొద్దు ఎవరు, అందరికే చూడాలి. మరి దానియేలుని చూడగానే మరి అక్కడ ఉన్నటువంటి ఆ నెబుకద్నెజరు చనిపోతాడు. తర్వాత దర్యావేషు అని ఒక రాజు వస్తాడనమాట. వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఒక క్లాస్ టీచర్ ఉందనుకోండి, అదే క్లాస్ టీచర్ ఉంటుందా నెక్స్ట్ ఇయర్ కూడా మీకు? నెక్స్ట్ ఇయర్ కూడా మీరు అదే క్లాస్లోనే చదువుతారా? లేదు కదా, నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అయిపోతారు, అప్పుడు వేరే టీచర్ వచ్చేస్తుంది కదా. అట్లాగే మరి నెబుకద్నెజరు చనిపోయిన తర్వాత ఆయన తర్వాత అలాగా మళ్ళీ నెక్స్ట్ ఇంకొక రాజు వచ్చాడు. ఆ రాజు ఈ బబులోను రాజ్యానికి వచ్చాడు. అతని పేరు దర్యావేషు. ఏం పేరు? మరి ఈ దర్యావేషుకి కూడా దానియేలు అంటే చాలా ఇష్టం. ఎందుకు? దానియేలు యేసయ్య బిడ్డ కాబట్టి దేవుడు ఎలా చెప్పాడో ఇట్లా మీలా అల్లరి చేసేవాడు కాదంట, వాళ్ళ టీచర్ ఎలా చెప్తే అలా వినేదంట, చేతులు కట్టే వాళ్ళంట, నోటి మీద వేలేసే వాళ్ళంట, అస్సలే మాట్లాడేవాళ్ళు కాదంట. మరి దానియేలు లాగా మీరు ఉండాలంటే మీరు కూడా ఏం చేయాలి పిల్లలు కదా, ఆ పనే చేయాలి కదా. సో ఇంకప్పుడు ఏం జరిగింది, ఈ దానియేలు అంట మంచిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల నెబుకద్నెజరు రాజుకు మాత్రమే కాదు దర్యావేషుకు కూడా అంట దానియేలు అంటే చాలా ఇష్టం ఏర్పడిందంట. ఇప్పుడు స్కూల్లో కానీ బయట కానీ ఇంట్లో కానీ అమ్మ నాన్న చెప్పిన మాట వినే పిల్లలంటే తల్లిదండ్రులకి అబ్బా చాలా ఇష్టం కదా, అంటే వీళ్ళు వింటున్నారు వీళ్ళు వినట్లేదని అందరికి సమానమే, కానీ కొంచెం ఒక పించ ఎక్కువ ఉంటది కదా. అలాగే మరి ఈ దానియేలు కూడా మరి దర్యావేషుకి దానియేలు చూడగానే మరి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. దానియేలు చాలా చక్కగా ఉన్నాడు, పద్ధతిగా ఉన్నాడు, ఏ విధమైన అల్లరిగా ఉండట్లేదని మరి రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం ఏర్పడి తనకున్న సంస్థానాలన్నిటి మీద కూడా ఉన్న అధికారుల్లో ప్రధాన అధికారిగా దానియేలుని చేశాడనమాట. ఈ దానియేలుని చేస్తూ రాజు వచ్చినప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి కల్దీయులు, మిగతా ఆ ఊర్లో ఉన్న ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ దానియేలుని చూడగానే కక్ష, అసూయ వచ్చేసిందంట. అంతే కదా, ఇప్పుడు టీచర్ క్లాస్లో ఒక స్టూడెంట్ని నువ్వు చాలా గుడ్ గర్ల్, బాగా చదువుతున్నావు నాన్న అని అప్రిషియేట్ చేయగానే మిగతా వాళ్ళకి ఏమొస్తుంది, వెంటనే జలసి వస్తుంది కదా. అంటే మేము చదవట్లేదా, మాకు రాదా, మేము రాయట్లేదా అని వెంటనే వచ్చేస్తుంది కదా. అట్లాగే మీ దానియేలు మంచిగా ఉండేసరికి రాజు కూడా బాగుందంట. అప్పుడు మరి ఈ దానియేలును ఎప్పుడైతే అధికారిగా చేశాడో వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్లాన్ చేశారు. దానియేలుని ఎలాగైనా రాజు దగ్గర బ్యాడ్ చేయాలి, అతన్ని చెడుగా మనం నిరూపించాలి, అది ఎలా చేయాలా అని ఆలోచిస్తారు. దానియేలుకి ఒక మంచి హ్యాబిట్ ఉందని చెప్పానా? ఎవరు ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారు ఈరోజు? వెరీ గుడ్ కదా. మరి దానియేలుకు కూడా ఒక మంచి హ్యాబిట్ ఉందంట. ఉదయాన్నే నిద్రలేగానే ప్రేయర్ చేస్తాడు, మధ్యాహ్నం చేస్తాడు, నైట్ కూడా ప్రేయర్ చేస్తాడు. మరి మనం కూడా అలాగే దానియేలులాగా ఒక మంచి లక్షణాన్ని దానియేలు జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? దానియేలులాగా ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి.
ఓకేనా పిల్లలు? ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, యేసయ్య నేను స్కూల్కి వెళ్తున్నాను, నాకు తోడుగా ఉండండి యేసయ్య అని ఒక చిన్న మాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఏం చేయాలి తెలుసా? యేసయ్య నన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చావు, థ్యాంక్స్ యేసయ్య. ఒక్క మాట. ఎంత మాట అది? గంట పట్టిద్దా? లేదు కదా. ఎందుకో తెలుసా నేను ఈ మాట చెప్పింది? మొన్న బస్సు డ్రైవరు ఒక పాపని దించాడు. ఆ బస్సు ఏం జరిగిందంటే అతను టర్నింగ్ తిప్పుకుంటే లైవ్లో వచ్చింది అనమాట. టర్నింగ్ తిప్పుకుంటే ఆ పాప మీదకి ఎక్కేశాడు. ఇంట్లో పాపం ఇంటి గేట్ దగ్గర దించేశారు పాపం వాచ్మెన్ ఆయమ్మ. ఆ డ్రైవర్కి తెలియక, చిన్న పాప కదా, ఇంట్లోకి వెళ్ళకుండా అక్కడే నుంచి ఉండిపోయింది. వ్యాన్ వెనక్కి టర్నింగ్ చేసుకుంటూ ఉండేటప్పుడు పాప టైర్ కింద పడి చచ్చిపోయింది. చూసారా? ఆ పాప ఇంటి దాకా వచ్చింది కానీ ఇంట్లోకి వెళ్ళిందా? సజీవంగా ఉందా? అందుకే ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్ళేటప్పుడు యేసయ్య నన్ను క్షేమంగా తీసుకెళ్ళేసయ్య అని చిన్న మాట చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత కూడా యేసయ్య నన్ను క్షేమంగా తెచ్చావు, థ్యాంక్స్ యేసయ్య అని ఒక చిన్న మాట దేవుని కృతజ్ఞత చెప్పండి. ఓకేనా? దేవుని కాపుదల లేకపోతే మనము సజీవంగా ఉండలేము కదా పిల్లలు. ఆ విధంగా దానియేలుని ఏ విధంగా తప్పు పట్టించాలని అధికారులు అనుకున్నప్పుడు దానియేలు 3 పూట్ల ప్రార్థన చేసేవాడు. కాబట్టి దానియేలుని ఏదో ఒక విధంగా ఇప్పుడు చేద్దాం. ఒక మంచి, ఏ విధంగా దానియేలు తప్పు చేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఒక మంచి ఐడియా వచ్చిందని వీళ్ళందరూ ఆలోచించి రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి రాజుని, రాజా మరి మనం ఒక మంచి తీర్మానం చేయాలి అని చెప్పి ఒక కొన్ని డేస్, 30 డేస్ వరకు మరి ఎవ్వరు కూడా ఏమీ చేయకూడదు. రాజు దగ్గర మాత్రమే మీరు ఏదైనా కూడా మీ సమస్యలు చెప్పుకోవాలి. ఏ దేవుణ్ణి పూజించకూడదని ఒక శాసనాన్ని తీసుకొస్తాడు. రాజు ఏం చేస్తాడు? ఓకే అని ముద్ర ఉంగరంతో ఇలా స్టాంప్ వేసేస్తాడు. అప్పుడు ఇంకెవ్వరూ దాన్ని, ఆ శాసనాన్ని మార్చడానికి లేదు. ఓన్లీ రాజు దగ్గరికి మాత్రమే వెళ్ళి మీకున్న సమస్యలు చెప్పాలి. ఏ భగవంతుడికి మీరు ప్రార్థన చేయడానికి లేదు అని ఒక శాసనాన్ని తెస్తారు శత్రువులు. అప్పుడు వెంటనే దానియేలు ఏం చేస్తాడు? ఈ శాసనం వచ్చింది, తను ఒక అధికారే కదా అక్కడ రాజభవనంలో, తనకు కూడా తెలుస్తుంది. కానీ దానియేలు మరలా తన ఇంటికి వెళ్ళంట దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఎప్పట్లాగే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 టైమ్స్ డైలీ ప్రార్థన చేస్తూ ఉండేసరికి వాళ్ళు చూసి అరే మనం ఒక శాసనం తెచ్చాం కదా, ఏ దేవుణ్ణి పూజించకూడదు, రాజుకు మాత్రమే మొక్కాలి, రాజు దగ్గరే ఉండాలని చెప్పాం కదా, అయినా దానియేలు చేస్తున్నాడు, మనకు చిక్కాడు. ఇప్పుడు దానియేలు రాజు దగ్గర ఎలాగైనా బ్యాట్ చేయాలి, ఏదో ఒక చాడీ చెప్పాలి రాజు దగ్గర అని పాపం వెళ్ళారు పిల్లలు. వెళ్ళి రాజు దగ్గర చెప్పారు, రాజా మరి ఏ దేవుని మనం మొక్కకూడదు 30 డేస్ అనుకున్నాం కదా, మరి ఎందుకు దానియేలు మొక్కుతున్నాడు వాళ్ళ దేవుడికి అని అడిగేసరికి రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం కదా పిల్లలు. మరి రాజు పిలిపించాడు దానియేలు నువ్వు నీ దేవుడికి ప్రార్థన చేస్తున్నావా అని అడిగాడంట. అవును మహారాజా, నాకు ఇది అలవాటు, రోజు నేను 3 టైమ్స్ నేను ప్రేయర్ చేసుకుంటాను. ఒకవేళ నీకు ఒక శాసనం వచ్చింది తెలుసు కదా, ఎవరైతే నా దగ్గర తప్ప ఇంకెక్కడైనా వాళ్ళ దేవుళ్ళకి మొక్కితే వాళ్ళకి ఎట్లాంటి శిక్ష వేస్తానో తెలుసా అంటే, తెలుసు సార్, తెలుసు రాజా అని చెప్తాడు. మరి ఏ శిక్ష తెలుసా పిల్లలు? ఒకవేళ రాజు దగ్గర కాకుండా వాళ్ళ విన్నపాలు, వాళ్ళ మాటలు, వాళ్ళ ఏదైనా బాధ, కష్టం, నష్టం రాజుకు తప్ప ఏ దేవుడికి చెప్పుకున్న వాళ్ళని సింహాల బోనులో వేస్తారు. ఎక్కడ వేస్తారంట? చూడండి, సింహాలు. ఎప్పుడైనా జూకి వెళ్ళారా మీరు? జూకి వెళ్ళారా? జూలో ఏమేమి ఉంటాయి? సింహాలు ఉంటాయి. సింహం ఏమన్నా సాధు జంతువా? క్రూర జంతువు, వైల్డ్ యానిమల్ కదా. అదేం చేస్తే సింహాన్ని చూడగానే మనకి ఇక్కడే హార్ట్ వచ్చేది, స్ట్రోక్ వచ్చే చచ్చిపోతుంది, దరిదాపు కదా. మరి జూలో అంటే జూలో మాత్రమే ఎలోడ్ ఉండదు కాబట్టి అవి దూరంగా వాటిని ఫోన్లో ఉంచుతారు కాబట్టి దూరం నుంచి చూస్తాం. అదే ఫారెస్ట్లో అయితే సింహాన్ని దాని వెనక వెళ్ళి ఫోటోలు దిగడం, ఆ సెల్ఫీలు దిగడం, కొంతమంది వెళ్ళి ఏం చేశారు, ఆ సింహం పైన వచ్చి పడి చంపేస్తుంది. అలాంటి చేష్టలు చేయొద్దు, ఓకేనా? అయితే రాజు శాసనం ఎలాంటిది? సింహాల బోనులో వేస్తాడు. మరి దానియేలుకి ఈ సంగతి తెలుసా తెలీదా? తెలుసు, అయినా కూడా ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు సింహాలు ఏం చేసినాయి? ఇంకా సింహాల బోనులో ఇంకా పాపం దర్యావేషు తప్పదు కదా, ఇక తను శాసనం చేశాడు. సో ఇంకేం చేశాడు? దానియేలుని తీసుకెళ్ళి ఈ సింహాల బోనులో వేసేసాడంట. మరి అధికారులు పిలిచాడు, చాలా
వచ్చేసరికి ఆ రాజు ఆ డోర్ తీయమన్నాడు. రాయి గుహ మీద రాయి ఉంటే ఆ రాయిని తీసేయమన్నాడు. తీసేసిన తర్వాత అడిగాడంట, పిలిచాడంట. దానియేలు చాలా ఏడుస్తున్నాడు. మనకి ఎవరన్నా ఇష్టమైన వ్యక్తులు ఏమన్నా ఇదైపోతే మనం ఏం చేస్తాం? చాలా అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళ కోసం చాలా మనం చాలా బాధపడతాం కదా, ఏడుస్తాం కదా. ఫస్ట్ మనకి వచ్చే ఎమోషన్ ఏంటిది? మన బంధువులు కానీ మన రక్త సంబంధికులు కానీ మనకు ఎవరికి బాగాలేదు, ఎవరికైనా హెల్త్ బాగాలేదు లేదా చనిపోయారు, అప్పుడు మనకు ఫస్ట్ మనకు వచ్చే ఎమోషన్ ఏంటి? ఏడ్ చేస్తాం కదా. లేడీస్ ఇంకా వెంటనే మన ఎమోషన్స్ ని ఆపుకోలేము, కన్నీరు వచ్చేస్తుంది కదా. అలాగే ఇక్కడ దర్యావేషు రాజు కూడా ఏం చేశాడంట? ఆ గుహ దగ్గరికి వెళ్ళేసి ఏడుస్తున్నాడంట. మరి దానియేలు, జీవం గల దేవుని సేవకుడైన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించాడు. నువ్వు తిన ప్రార్థన చేస్తున్నావు కదా, 3 పూట్ల ప్రార్థన చేస్తున్నాడు కదా. 3 పూట్ల మనం అన్నం తింటావా లేదా కదా? అట్లాగే 3 పూట్ల నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ దేవుడు నిన్ను ఈ సింహాల నుంచి రక్షించాడా అని రాజు ఏడుస్తూ గుహ దగ్గర అడిగాడంట పిల్లలు. మరి ఒకవేళ దానియేలు బతుకున్నాడా లేదా? ఒకవేళ బతుకుంటే మాట్లాడతాడు. దానియేలు వెళ్ళింది ఎక్కడికన్నా? మ్యూజియం కా, ఎగ్జిబిషన్ కా? ఎక్కడికి వెళ్ళాడు? సింహాల బోనులోకి వెళ్ళాడు. సింహాలు చంపకుండా వదిలిపెడతాయా? తినేస్తాయి, పీల్చి పిప్పి చేస్తాయి కదా. మరి అప్పుడు దానియేలు ఏంటి మాట్లాడలేదే, వెయిట్ చేస్తున్నాడు. రాజు చాలా ఆతృతగా ఉన్నాడు. అరే దానియేలు గొంతు ఏమైనా వినిపిస్తే బాగుండే, వాళ్ళ దేవుడికి రోజు ప్రార్థన చేస్తున్నాడుగా, వాళ్ళ దేవుడు ఏమైనా కాపాడుంటాడు కదా, అనుదినం నువ్వు తప్పక సేవిస్తున్నాని దేవుడు నిన్ను ఏమైనా రక్షించాడా అని రాజు అడుగుతూ ఉన్నాడు అనమాట. అప్పుడు దానియేలు వినిపించాడు మాట, రాజా నేను క్షేమంగా ఉన్నాను, నా దేవుడు తన దూతను పంపించి నన్ను కాపాడాడు అని చెప్పాడు. దేవుడు ఎవరిని పంపించాడు దానియేలు కొరకు? తన దూతని పంపాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఎవరు కావలి ఉంటారంట మన చుట్టూ? ఇప్పుడు మీ చుట్టూ ఎవరు కావలి ఉంటారు? దూత. అందుకే నేను చెప్పేది, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోండి, స్కూల్ నుంచి వచ్చేంత వరకు దేవుని దూత మీకు తోడుగా ఉంటుంది. ఇక్కడ దానియేలుకి ఎవరున్నారంట తోడు? దేవుని దూతుండి సింహాల నోర్లని మూయించిందంట. చూసారా, సింహాల నోళ్ళు అంత ఈజీగా మూతపడతాయా? ఆకలిగా ఉండే సింహము అలాగా వదిలేస్తుంది ఒక మనిషిని? వదిలేదు. సింహం ఏం చేస్తుంది తెలుసా? బ్రతికున్న వాటినే తింటది, చచ్చిన వాటిని తినదు. సింహానికి ఉన్న ఒక లక్షణం ఏంటంటే అది ఎంత కడుపు మార్చుకొనైనా ఉంటుంది, కానీ వేరొక జంతువు వేటాడింది కానీ చచ్చింది కానీ తినదు, ఫ్రెష్గా ఉండే వాళ్ళనే తినదంట. అందుకని మరి సింహము ఆకలి మీద ఉండుంటాయి కదా, మరి ఏం చేయకుండా దేవుని దూత వాళ్ళని, ఎవరిని? దానియేలుని కాపాడిందంట. ఇదంతా ఎందుకు కాపాడాడో తెలుసా పిల్లలు మీకు? సామెతల్లో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవల్ని సరళం చేస్తాడు. ఎందుకు? దానియేలు ఇప్పుడు ఎవరి సొత్తు? యేసయ్య సొత్తు కదా. అందుకే తన ప్రవర్తనని, తన మాటని, తన చేసిన ప్రతిదీ కూడా ఏం చేశాడు? దేవునికి అప్పగించుకున్నాడు. సో అందుకే దేవుడు ఏం చేశాడు? ఏ విధమైన అపాయం రాకుండా, మరి దేవుడు నా బిడ్డ కదా దానియేలు, నేను రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారని చెప్పి మరి దేవుడు ఏం చేశాడో తెలుసా? వెంటనే మరి దానియేలుని ఎలా కాపాడాడు? దేవదూతల్ని పంపించి కాపాడాడు అన్నమాట. మరి మనం కూడా దేవుని బిడ్డలుగా ఎన్నోసార్లు దేవుడు మనకు కూడా మేలు చేస్తూనే ఉంటాడు కదా. ఎప్పుడు చేస్తాడో తెలుసా? మనం ఆయన మాట వింటే, మనం ఆయన సొత్తు కాబట్టి దేవుడు మేలు చేస్తాడు. ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్పిన, ఒక 2 days బ్యాక్ గుంటూరులో కరెంట్ పోయింది. అప్పుడే వంటగదిలోకి వెళ్ళాను, కరెంట్ పోయింది. ముందు రూమ్లో ఏమో ఇన్వర్టర్ లైట్ వస్తుంది, కానీ ఇక్కడేమో క్యాండిల్ వెలిగిస్తున్న భయంకరమైన వర్షం, గాలి ఎట్లుందంటే అలా ఉంది. వంట చేయాలి, గెస్ట్లు వచ్చారు, ఆ క్యాండిల్ కూడా ఎలాగట్లా సరిగా వెలుగుతుంది, దాని అట్టిని ఇట్లని మొత్తానికి క్యాండిల్ వెలిగించాను. సరే ఫిల్టర్లు ఏమో కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు అన్నం కూర వండానంటే ఫిల్టర్లో నీళ్ళు అయిపోతాయి, తాగడానికి ఎలాగా? ఒకవేళ రైస్ కుక్కర్ కరెంట్ లేదు కదా, మరి ఎలా ఇప్పుడు చెప్పు సొల్యూషన్ ఎలా? అప్పుడు నేనేం చేశానంటే, యేసయ్య మరి నాకు హెల్ప్ చేయవా? ఏంటి
కూర్చొని వంటగదిలో స్టవ్ దగ్గర యేసయ్య మరి నీళ్ళేమో లేవు కొంచెం, ఇప్పుడు నేను అవి వంటకు వాడేసానంటే తాగడానికి నీళ్ళు, భయంకరమైన వర్షం, గాలి, కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, మరి నాకు ఇప్పుడు హెల్ప్ చేయవా? అప్పుడు నేను ఒక మాటే అనుకున్నాను పిల్లలు, ఎందుకంటే ఇట్లాంటి VBS కలిగి ఉండాలని మా నాన్న చాలా ఆశపడేవాడు. ఎలా అంటే అసలు ఇట్లాంటి VBSకి వెళ్తున్నాను నాన్న అని డైలీ ఫోన్ చేసేవాళ్ళు అనమాట. నాకు ఇట్లాంటి VBSకి వెళ్తున్నాను నాన్న అని చెప్తే, ఇక్కడ కూడా వాణి ఒక రోజన్నా కనీసం VBS పెట్టచ్చు కదా, గుంటూరులోనైనా నువ్వు వచ్చైనా మీ అక్కడ చర్చ్లో ఆంటీ వాళ్ళని తీసుకొచ్చి ఒక్క రోజన్నా VBS పెట్టచ్చు కదా అని అడుగుతూ ఉండేది. అలా మరి నేనైతే ఒకటే అనుకున్నా, యేసయ్య తండ్రి లేని వారికి నువ్వే తండ్రి కదా, ఇప్పుడు ఇంకా నాన్న నువ్వు తీసేసుకున్నావు కదా, ఇంకా నాకున్నది నువ్వే కదా, నువ్వే కదా మరి నా నాన్నవి, నాకు ఇప్పుడు నీళ్లు కావాలి, మరి నీళ్లు లేవు, ఇప్పుడు నాకు ఎలాగ మరి అని అనుకున్నాను. నిజంగా దేవుడు ఎంత అద్భుతం అంటే, మన కన్నీటిని మాత్రమే కాదు దేవుడు మన మనసులో మాట్లాడేది కూడా దేవుడు వింటాడు. నిజంగా వెంటనే కరెంట్ వచ్చిందనమాట. అసలు ఒక్కోసారి దేవుడు చూసారా, దానియాలు మాత్రమే కాదు పిల్లలు, మనల్ని కూడా దేవుడు ప్రతి క్షణం ఎవ్రీ మూమెంట్లో దేవుడు మనతో మాట్లాడతాడు, మనకు హెల్ప్ చేస్తాడు, మన చుట్టూరు తన దేవదూతల్ని ఇంకా పంపించి మనకి హెల్ప్ చేస్తాడు. ఇదంతా ఎలా సాధ్యం మరి? ఎందుకంటే మనం ఆయన సొత్తు కాబట్టి, ఒక్కటే మనం ఆయన సొత్తు, ఆయన బిడ్డలం కాబట్టి గుట్టిగా మనం ఆయన మీద మన భారం వేయాలి. అర్థమైందా? చూసారా, దానియేలు దేవుణ్ణి ఎంతగానో సంతోషపెట్టాడు. అందుకే దేవుడు ఏం చేశాడు, దానియేలుని సింహపు బోనులో నుంచి విడిపించాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి గురించి చూసుకుందాం, త్వరగా అయిపోతే 5 minutesలో. ఇంకో వ్యక్తి గురించి, మరి దానియేలేమో చక్కగా దేవుణ్ణి మహిమపరిచాడు, దేవుణ్ణి హ్యాపీగా ఉంచాడు. మరి ఇంకొక వ్యక్తి దేవుని హ్యాపీగా ఉంచాడా లేదా, దేవుణ్ణి ఏడిపించాడా? ఎప్పుడన్నా అమ్మ నాన్న ఏడిపించారా? మన ద్వారా అమ్మ నాన్న ఎప్పుడన్నా ఏడ్చారా? ఏడ్చిన సందర్భాలు ఉంటాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో. తర్వాత మనం రియలైజ్ అవుతాం, అరే నేను చిన్నప్పుడు అమ్మ నాన్న చెప్పిన మాట వినలేదు. నేను చాలాసార్లు రియలైజ్ అయ్యా, మీరంటే మంచి పిల్లలు కానీ వింటారు, నేను చాలాసార్లు రియలైజ్ అయ్యా, అరే నేను అమ్మ చెప్పిన మాట వినలేదే, చేయలేదే అని చాలాసార్లు బాధపడ్డా. అట్లాగే యేసుక్రీస్తు ప్రభుని కూడా యేసయ్య మాట వినకుండా యేసయ్యని మరి దుఃఖపెట్టిన ఇంకో వ్యక్తి గురించి షార్ట్గా. ఇతని పేరు యోనా. ఎవరితను? యోనా. అతని పేరేంటి? యోనా. ఈ యోనా యేసయ్య బిడ్డ. మీలాగా చక్కగా సండే స్కూల్కి వచ్చిన అతనే, మీలాగా మంచిగా యేసయ్య వాక్యం విన్న అతనే అనమాట. ఈ యోనాకి దేవుడు ఏం చెప్పాడంటే, యోనా నినివే అని ఒక పెద్ద పట్టణం ఉంది. ఇప్పుడు మన సిటీ కదా, గుంటూరు సిటీ కదా, మన ఆంధ్రాలో గుంటూరు సిటీ కదా, అలాగే నినివే అని ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో ప్రజలు నేను చెప్పిన మాట వినట్లేదు. అమ్మ నాకు చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తారు? పేరెంట్స్ తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారు. హాస్టల్ ఎలా ఉండదో తెలుసా అసలు మీకు? ఎలా ఉండదో తెలియదు కదా. మా ఇంటి పక్కనే హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో పిల్లలు పాపం 5ంటికే లేస్తారు, దోమలు. ఆ హాస్టల్లో సండే స్కూల్కి వెళ్ళేదాన్ని నేను. ఆ గంట కూర్చోడానికి ఎంత ఇబ్బంది అంటే నిజంగా పాపం. అసలు దోమలు ఇంతంతలా దోమలు వస్తాయి. వాళ్ళ డ్రైనేజ్ అటు పక్క, వాళ్ళ ఫుడ్ ఎవరో ఒకళ్ళు వాళ్ళకి ఆర్గనైజ్ చేస్తుంటారు. కొంతమంది ఏంటి పంపిస్తుంటారు, మరి కొంతమంది అట్లా ఇస్తుంటారు. చాలా వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదంటే చాలా దయనీయంగా ఉంటుంది హాస్టల్లో. అట్లా హాస్టల్లో కొన్ని హాస్టల్స్ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అట్లాంటి హాస్టల్లో పడేస్తారు చెప్పిన మాట వినకపోతే కదా. మరి యోనా కూడా ఏం చేశాడంట, యేసయ్య మాట, యేసయ్య ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఏ పట్టణానికి? నినివే పట్టణానికి మరి యోనాని వెళ్ళమన్నాడు. కానీ యోనా ఏం చేశాడో తెలుసా పిల్లలు? చెప్పిన మాట వినలా. యోనా ఏం చేశాడు? చెప్పిన మాటని వినలా. అమ్మ నాన్న చెప్పిన మాటని మనము వినాలి. దేవుని వాక్యం లేదని తెలుసా? నీ తల్లి తండ్రిని గౌరవిస్తేనే, వాళ్ళ మాట వింటేనే నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడివి అవుతావు. అర్థమైందా? మనం ఏం చేయాలంట, మనకి మంచి ఆయుష్ ఉండాలి అంటే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, తల్లిదండ్రుల మాట వినటం, వాళ్ళని గౌరవించడం. అప్పుడే మనము భూమి మీద దీర్ఘాయుష్మంతులమి అవుతాం అన్నమాట. అయితే యోనా ఏం చేశాడు? యేసయ్య చెప్పిన మాట వినకుండా
నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు అనే ఇంకొక ఊరికి వెళ్తున్నాడు. గుంటూరుకి రాకుండా హైదరాబాద్ వెళ్తున్నాడు అంట. ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు? హైదరాబాద్ వెళ్తున్నాడు. కానీ రావాల్సింది ఎక్కడికి? గుంటూరుకి రావాలి కదా. అంటే నినివే పట్టణానికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్తున్నాడు? తర్షీష్కి వెళ్తున్నాడు అంట. ఎంత మరి మీరు గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అంటే ఎట్లా వెళ్తారు? ఎట్లా వెళ్తారు గుంటూరు నుంచి హైదరాబాద్కి? బస్సులో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, కార్లో వెళ్ళొచ్చు, ఇంకా ఫ్లైట్లో గన్నవరం నుంచి హైదరాబాద్ ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా. ఇట్లా ఇన్ని దారులు ఉన్నాయి కదా. ఏరోప్లేన్లో వెళ్ళొచ్చు కదా. ఇన్ని దారుల్లో వెళ్ళొచ్చు. కానీ ఆ రోజుల్లో ఈ తర్షీష్కి వెళ్ళాలంటే షిప్లోనే వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలి? షిప్లోనే వెళ్ళాలంట. మరి ఈ షిప్లో ఫ్రీగా ఎక్కించుకుంటారా మిమ్మల్ని? బస్సులో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి ఫ్రీగా తీసుకెళ్తారా బస్సు? ఏం కావాలి మీకు? టికెట్ కావాలి. మరి యోనా ఏం చేశాడంట? ఈ షిప్ కూడా ఒక టికెట్ కొనుక్కొని నేను నినివే వెళ్ళను ప్రభువా, నేను అసలు నినివేనే వెళ్ళను, నువ్వు నన్ను వెళ్ళమన్నా కూడా నేను తర్షీష్కి వెళ్తాలి, అక్కడ బాగుంటుంది, మంచి సిటీ కదా హైదరాబాద్ అని చెప్పి అన్నట్టుగా మరి తర్షీష్కి టికెట్ కొనుక్కొని ఈ షిప్ ఎక్కాడంట. షిప్ ఎక్కి వెళ్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడో తెలుసా పిల్లలు? ఆ షిప్ పైకి గాలి వాన భయంకరమైన తుఫాన్ని పంపించాడు. చూడండి షిప్లో ఎలా అల్లాడిపోతున్నారో నీళ్ళలో. మొన్న ఒక లాస్ట్ మంత్లో ఎట్లా వర్షాలు పడాయో తెలుసా? విజయవాడ దరిదాపుగా చాలా ప్రాంతాలు మునిగిపోయినాయి కదా. అవును కదా. మరి దేవుడు కూడా అంట ఈ యోనా దేవుడు చెప్పిన మాట వినకుండా మరి తర్షీష్కి వెళ్తుండేసరికి దేవుడు ఏం చేశాడంట? ఆ పడవ పైకి సముద్రం మీద గాలి తుఫాన్ని రప్పించాడు. ఓడని అదుపు చేయలేకపోతున్నారంటే అందరూ ఏం చేశారు? ఓడని అరే ఏంటి భయంకరమైన తుఫాను సడన్ గా వస్తుంది, దీన్ని ఎలాగైనా మనము ఈ ఓడని కొంచెం ఇది చేద్దామని చెప్పి దాన్ని గట్టి పట్టుకొని అటు ఇటు బ్యాలెన్స్ చేయడానికి చాలా చేశారంట. ఏ ప్రయోజనం లేదు. ఇప్పుడు తుఫాన్ ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య దగ్గర నుంచి వచ్చింది. ఎందుకు వచ్చింది? యోనా ఆ పడవలో ఉన్నాడు, ఆ షిప్ లో ఉన్నాడు కదా. సో అప్పుడు యోనా ఏం చేస్తున్నాడు? ఇంత గాలి వాన వస్తున్నా వెళ్ళి మొద్దు నిద్రపోతున్నాడు. ఆ పడవలో కిందకి వెళ్ళిపోయి హాయిగా నిద్రపోతున్నాడు అంట, గాఢ నిద్రపోతున్నాడు అంట. మనం కొంతమంది చూడు అసలు ఎంత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతారంటే అన్నం తినగానే నిద్రపోతారు కదా కొంతమందికి. అట్లాగే యోనా ఏం పట్టకుండా అంత నిద్రపోతుంటే మిగతా ప్రయాణికులందరూ ఉన్నారు కదా, మిగతా ప్యాసింజర్స్ ఏం చేశారు? అరే ఇంత పెద్ద తుఫాను వస్తుంది, మరి మరి దీన్ని మనం అదుపు చేయలేకపోతున్నాం కదా, సరే మన దగ్గర ఉన్న ఆహార వస్తువులు అవన్నీ కూడా నీళ్ళల్లో వేసేద్దామని వాళ్ళు ఒక షిప్లో అంటే ఇప్పుడు సపోజ్ గుంటూరు నుంచి హైదరాబాద్కి వందే భారత్ ట్రైన్ వేశారు కొత్తగా. గుంటూరు నుంచి హైదరాబాద్కి మరి ఆ వందే భారత్ ట్రైన్లో ఎన్ని అవర్స్ జర్నీనో తెలుసా? 5 అవర్స్. ఎన్ని గంటలు? 5 గంటల ప్రయాణం. గుంటూరు నుంచి తిరుపతికి కూడా 5 గంటల ప్రయాణం. మామూలు బస్సులో అనుకోండి, సూపర్ లగ్జరీస్ ఇంద్రాను అట్లాంటివి అనుకోండి, ఎన్ని గంటలు తెలుసా? 8 అవర్స్. 8 గంటలు ప్రయాణం. ఒక ట్రైన్కి 5 గంటలు, ఒక బస్కి 8 గంటలు. ఇప్పుడు అదే ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలనుకోండి, బస్సు ట్రైన్లో వీళ్ళు వెళ్తామా? ఫ్లైట్లో వెళ్తాం. ఫ్లైట్లో ఎంత జర్నీనో తెలుసా? 1 డే పడుతుంది ఈజీగా. ప్రయాణమే 1 డే ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఇళ్ళకి వెళ్ళేసరికి దరిదా 26 అవర్స్ పడుతుంది కదా. మరి అదే విధంగా ఈ షిప్లో మరి ఈ ఒప్పే నుంచి తర్షీష్కి వెళ్ళాలి అంటే ఆ రోజుల్లో విమానాలు లేవు, ఏమీ లేవు. వెళ్తే షిప్ ద్వారానే వెళ్ళాలి. మరి షిప్ ద్వారా వెళ్ళాలంటే ఏదో ఒక రోజులో 2 రోజుల్లోనే వెళ్ళటానికి కుదరదు. షిప్లో వెళ్ళాలంటే దరిదాపు కొన్ని నెలల ప్రయాణం ఉంటుంది. ఆ ప్రయాణానికి వాళ్ళన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ముందే స్టోర్ చేసి పెట్టుకుంటారు. మొన్న వర్షాలకు మీ అమ్మ వాళ్ళందరూ డిమార్ట్కి వెళ్ళి తెచ్చారా ఫుడ్ ఐటమ్స్ అన్ని? అప్పటికప్పుడు కొనుక్కొచ్చుకున్నారా? అప్పటికప్పుడు
చివరికి చూడండి వాళ్ళు ఏం చేశారు, మరి కిందకెళ్ళి యోనాని నిద్రలేపారు. పోయి నిద్రపోతా, లే లే, ఏం జరుగుతుందో తెలుసా, ఇంత నిద్రపోతున్నావు, మేము తెచ్చుకున్న ఆహారం అంతా కూడా బయట పడేసామే, నీకు ఎంత నిద్ర వస్తుంది అసలు అని మాట్లాడొద్దు, 5 minutes అయిపోద్ది, ఓకేనా? అట్లా మరి అంటా ఉండేసరికి అప్పుడు యోనా అరే అవునా అని చుట్టూ చూడగానే భయంకరమైన తుఫాను, షిప్పు అల్లకల్లోలం అయిపోతుంది సముద్రంలో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు షిప్పులో వాళ్ళు. అప్పుడు అసలు ఎవరు నువ్వు, ఏంటి, ఒకవేళ నీ దేవుడికి ఏమన్నా ప్రార్థన చేయొచ్చు కదా, నీ దేవుడు ఏమన్నా మనల్ని కాపాడుతాడేమో కదా ఈ వర్షం నుంచి అంటే యోనాకి అర్థమైంది, తను దేవుడు చెప్పిన మాట వినలేదు. వెరీ గుడ్, తను దేవుడు చెప్పిన మాట వినలేదు అంటే ఈ సమస్య, ఈ కష్టము నేను దేవుడు చెప్పిన మాట వినకపోవడం వల్ల వచ్చింది. నేను ఒక్కని దేవుని మాట వినకపోవడం వల్ల ఎంతమంది నా వల్ల కష్టపడుతున్నారు, నా వల్ల ఇదైపోతున్నారని నన్ను తీసి సముద్రంలో వేసేయని అంటారు. అయ్యయ్యో, సముద్రంలో వేస్తే బ్రతుకుతామా సముద్రంలో? చిన్నప్పుడు మా అబ్బాయి ఒక 2 years 1.5 year 2 years అప్పుడు వెనక తొట్టులో ఉంటే వెళ్ళి జగ్గు అందుకోవడం కోసం ఇలా పడ్డాడు, కాళ్ళు ఒక్కటే ఇంతే ఉంది గ్యాప్. నేను ఎక్కడున్నాడా అని చెప్పి చూస్తూ ఉంటే పైన తొట్టులో ఇలా ఏటవాలు ఉంది తొట్టి, కాళ్ళు ఎలా ఉన్నాయంటే ఇంత ఇంచే, జస్ట్ 1 inch ఉంది కనిపిస్తా. వెంటనే వెళ్ళి గబ్బా పరిగెత్తెళ్ళి, అంత దూరంలో తొట్టు ఉంది, గబ్బా పరిగెత్తెళ్ళి ఆంతులు లేసి అప్పటికే నీళ్లు మింగేశాడు. అలా తట్టి గాడ్స్ గ్రేస్, నిజంగా దేవుని కృప బ్రతుకున్నాడు. అట్లా అంటే ఎందుకు చెప్తున్నాను ఇదంతా, యోనా ఏం చెప్పాడు, నన్నెత్తి సముద్రంలో పడేయండి అప్పుడు మీకు ఈ తుఫాన్ తగ్గిపోయింది. యోనా గ్రహించాడు. తెలుసా పిల్లలు, మనం కూడా కొన్నిసార్లు మనం చేసిన తప్పుల్ని మనం గ్రహించలేము. ఒకవేళ ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్పినా కూడా దాన్ని రిసీవ్ చేసుకో, ఒప్పుకోమన్నమాట. కానీ ఇక్కడ యోనా ఒక మంచి లక్షణం ఏంటంటే, తను చెప్పింది, తను చేసిన తప్పు, నేను చేసిన తప్పు వల్ల దేవుడు నినివేకి వెళ్ళమంటే నేను తర్షీష్కి వెళ్తున్నాను కదా, నా వల్ల ఇంత తుఫాన్ వచ్చింది, ఇంతమంది కష్టపడుతున్నారని వేయమంటే వాళ్ళు వద్దు, ఒక పని చేద్దాం, చీట్లు వేద్దాం, అసలు ఎవరి వల్ల ఈ తుఫాన్ వచ్చిందో తెలుసుకుందామని పాపం వాళ్ళు చూడగానే చీటి ఇప్పుడు ఎవరి పేరుని వచ్చిందో తెలుసా, యోనా పేరునే వచ్చింది అన్నాడంట యోనా. నేను చెప్పాను కదా ఇదంతా నా వల్లే వస్తుందిలే, నేను దేవుడి మాట వినకుండా వచ్చాను, మరి నేను ఒక హెబ్రీయుణ్ణి, మరి దేవుని బిడ్డని, నేను దేవుడు నన్ను నినివేకి వెళ్ళి అక్కడ VBS పెట్టు, చక్కగా పిల్లలు వస్తారు, ఇట్లాగే నిడుప్రోలుకి వెళ్ళు, చక్కగా వాళ్ళు VBSకి పిల్లలు వస్తారు అని చెప్తే నేను నిడుప్రోలుకి వెళ్ళకుండా గుంటూరులోనే ఉండిపోయాను. అట్లాగే నేను తర్షీష్కి వెళ్ళిపోదామని నినివేకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్ళిపోతున్నాను, నన్ను బట్టే తుఫాను వచ్చిందనేసరికి వాళ్ళందరూ చాలా బాధపడ్డారంట. ఒక వ్యక్తిని తీసి సముద్రంలో పడేయడం అంటే అంత ఈజీనా? మన కళ్ళెదిటే ఒక వ్యక్తి చనిపోతూ ఉంటే ఎలా ఉంటుంది మనకు కదా. అట్లా వాళ్ళు ఏం చేశారు, ఇక దేవా మమ్మల్ని క్షమించయ్యా, తప్పట్లేదని చెప్పి యోనాను తీసి సముద్రంలో వేశారు. కానీ దేవుడు ఎప్పుడైతే మనం యేసు ప్రభుని మన హృదయంలోకి అంగీకరిస్తాం పిల్లలు, దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మనం ఆయన మాట వినకపోయినా అమ్మ ఏం చేస్తుంది, ఫస్ట్ గదుంటుంది, చెప్పిన మాట వినాలి, వినకపోతే గదుంటుంది, మూడోసారి ఏం చేస్తుంది, దెబ్బేస్తుంది, ఖచ్చితంగా దెబ్బేస్తుంది కదా. ఎందుకు, మనం బాగుండాలని కదా. కానీ అట్లాగే యోనాకి దేవుడు అంట ఆ నీళ్ళలో వేశారు, కానీ వీళ్ళు సముద్రంలో యోనా కోసం అంట ఒక పెద్ద తిమింగలాన్ని ఉంచాడంట. యోనా కోసము ఒక పెద్ద తిమింగలాన్ని ఉంచాడంట. యోనా కోసం ఏమి ఉంచాడో తెలుసా, పెద్ద తిమింగలాన్ని ఉంచాడంట. ఈ యోనా ఈ తిమింగలం కడుపులో 3 days ఉన్నాడంట. 3 పగళ్ళు 3 రాత్రులు యోనా ఈ కడుపులో ఉండి దేవునికి ప్రార్థన చేశాడు. ఒక మంచి మాట అంటాడు, ఏమన్నాడు తెలుసా, యెహోవా యొద్దనే రక్షణ దొరుకు. మనము ఎక్కడికి వెళ్ళాలో తెలుసా, మనం రక్షించబడాలి అంటే యెహోవా యొద్దనే రక్షణ దొరుకు. యోనా ఏం చేశాడో తెలుసా పిల్లలు, ఆ 3 దినాలు తను ఆ చేప కడుపులో నుంచి దేవునికి ప్రార్థన చేస్తే వెంటనే యోనాకి తీసుకెళ్ళి ఆ 3 దినాలంట చేప ఏం తినకుండా గట్టుకు తీసుకొచ్చి ఒడ్డున కప్పేసి. ఇప్పుడు యోనాకి బుద్ధి వచ్చింది, అయ్యో నేను దేవుడు చెప్పిన మాట వినలేదే. దానియేలు అయితే దేవుడు చెప్పిన మాట విన్నాడు, దేవుడిని సంతోషపరిచాడు.
కానీ నేను దేవుడు చెప్పిన మాట వినకుండా నినివేకి వెళ్ళకుండా తర్షీష్కి వచ్చాను. కానీ ఈసారి నేను ఆ తప్పు చేయను అనుకొని ఈ యోనా ఏం చేశాడు, నినివేకి వెళ్ళి దేవుని గురించి ఆ ఊర్లో, నినివే పట్టణము 3 రోజుల ప్రయాణం అంత దూరం ఉన్న పట్టణం, అట్లాంటి పట్టణంకి వెళ్ళి ఒక రోజంతా తిరిగాడు. తిరిగి ఇంకొక 40 రోజుల్లో ఈ నినివే పట్టణం మొత్తము నాశనం అయిపోద్ది అని చెప్పాడు. అప్పుడు రాజు మొదలుకొని కింద చిన్న పసిపిల్లోడు, పాలు తాగే పసిపిల్లోడు వరకు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కన్నీరు కార్చారంట. అయ్యా మేము పాపులు నాయన, మమ్మల్ని క్షమించు అని దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని రక్షించాడు. చూసారా, ఇప్పుడు దానియేలు గురించి విన్నాం, యోనా గురించి విన్నాం. దానియేలు ఏం చేశాడు, దేవునికి విధేయత కలిగి జీవించడం వల్ల దేవుడు సింహాల బోన్ నుంచి దానియేలుని విడిపించాడు. మరి ఇక్కడ యోనా ఏం చేశాడు, దేవుని మాట వినకుండా నినివేకి వెళ్ళకుండా తర్షీష్కి వెళ్ళడం వల్ల ఏం జరిగింది, తన ఒక్కడి వల్ల నష్టం జరిగింది. తనొక్కడు మాత్రమే బాధపడటం కాదు, తనతో ఉన్న వాళ్ళందరూ బాధపడ్డారు. తెలుసా, మీరు ఒక్కళ్ళు మంచిగా చదివారనుకోండి, స్టేట్ ఫస్ట్ వస్తే 10th క్లాస్లో విలేకరులందరూ వెళ్ళి న్యూస్ వాళ్ళు, రిపోర్టర్స్ అందరూ అడుగుతారు, అక్కడ పాస్ అయింది ఎవరు, ఒక్కళ్ళే కదా, ఒక వ్యక్తే పాస్ అయింది. ఆ ఒక్క వ్యక్తిని బట్టి ఆ కుటుంబానికి చాలా హ్యాపీ కదా, ఆ కుటుంబాన్ని ఏం చేస్తారు, హైలైట్ చేస్తారు కదా. అరే ఫలానా వాళ్ళ అమ్మాయి ఈ గ్రామంలో, ఫలానా వాళ్ళ అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల, ఒక్క వ్యక్తి వల్లే వస్తుంది కదా. అందుకే మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏసైని సంతోషపెట్టే బిడ్డలనుకుంటున్నామా, ఏసైని బాధ పెట్టే బిడ్డలంగా ఉన్నామా, మంచి యజమానుల్లాగా ఏసైకి మనం ఉంటున్నామా, అమ్మా నాన్న చెప్పినట్టు వింటున్నామా, ఏసై కొరకు మనం జీవిస్తున్నామా. ఎందుకంటే మనం మన సొత్తు కాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుని మన హృదయంలోకి అంగీకరిస్తామో మనము మన ప్రతీది కూడా దేవునికి అప్పగించుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మీరేం చేస్తారు, ఇప్పుడు ఇంట్లో హౌస్ మేడ్ వస్తుంది, పనా వస్తుంది, పనా వచ్చి ఏం చేస్తుంది, మనం ఏ పని చెప్తే అది చేస్తుంది. అంట్లు కడగమ్మా వెళ్ళంటే అంట్లు కడుగుతుంది, బట్టలు ఉతకమ్మంటే బట్టలు ఉతుకుతుంది, ఇల్లు ఉచుతుడు అంటే ఊడుస్తుంది కదా. అప్పుడు ఎవరు మనం చెప్పినట్టు తను చేస్తుందా, తను చెప్పినట్టు మనం చేస్తామా? మనం చెప్పినట్టు తను చేస్తుంది కదా, పనమ్మాయి మనం చెప్పినట్టు చేస్తుంది. కానీ దేవుడు ఇక్కడ మన పనులలాగా పోల్చట్లా, తెలుసా, ఆయన బిడ్డలం కదా మనం. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన బిడ్డలంగా మనం ఉండాలి. దేవుడిని సంతోష పెట్టాలంటే దానియేలులాగా మనము దేవుణ్ణి సంతోష పెట్టే వాళ్ళగా ఉండాలి. యోనాలాగా మనం దేవుడు చెప్పిన మాట వినకుండా అక్కడికి వెళ్ళంటే ఇక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళంటే అక్కడికి వెళ్ళడం అలా చేయకూడదు అనమాట. అందుకే యోనా వల్ల దేవుడు దుఃఖపడ్డాడు, కానీ తర్వాత మళ్ళీ యోనా మంచిగా అయ్యాడు. మనం కూడా ఏం చేయాలో తెలుసా పిల్లలు, యేసుక్రీస్తు ప్రభుని. మరి ఎంతో మంది మీలాంటి పిల్లలు ఉన్నారుగా, హాలిడేస్ ఇచ్చారుగా, మరి వాళ్ళందరూ VBSకి వచ్చారా? మీలాగా VBSకి వచ్చారా? రాలా కదా. ఏదో ఊర్లకు వెళ్ళి ఉంటారు, ఒకవేళ సినిమాలకు వెళ్ళి ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, స్పోర్ట్స్ ఆడుకుంటూ ఉంటారు, టీవీలో బిజీ అయిపోయి ఉంటారు కదా. కానీ దేవుడికి మీరంటే ఎంతో ఇష్టం తెలుసా పిల్లలు. అందుకే అంకుల్ వాళ్ళ చేత ఇక్కడ VBSని పెట్టించారు. మీకోసం ఎంతో కష్టపడుతున్నారు తెలుసా. మంచి భోజనం చక్కగా అన్నీ మంచిగా మీకు అరేంజ్ చేస్తున్నారు. మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్ కదా, లంచ్లో కూడా మంచి కర్రీస్ చేస్తున్నారు కదా. ఎందుకు ఇదంతా ప్రయాస, అవసరమా వాళ్ళకి? ఎందుకంటే మీరందరూ యేసయ్యని తెలుసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు బిడ్డలుగా మీరు ఉండాలి. ఒకప్పుడు నేను కూడా, మాది కూడా ఒక చిన్న పల్లెటూరే, నాకు ఈ VBSలు ఇవేం తెలియదు. నాకు కూడా నాకేం VBSలకు వెళ్ళింది లేదు ఏమి. మీకు చక్కగా ఇంకా హాయిగా మంచి ఫ్యాన్లు, లైట్లు, చక్కగా బిల్డింగ్, అసలు ఎంత ఫెసిలిటీస్ ఉన్నాయి తెలుసా. వాష్రూమ్స్, బాత్రూమ్లు, మనకు అట్లాంటి ఏం లేవు, పల్లెటూరు. అర్థమైందా? మరి అట్లా నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభుని నా 10th క్లాస్లో ఉజ్జీవ కూటాలని సువార్త కూడికలు పెట్టారు మా ఊర్లో. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుని నా సొంత హృదయంలో, నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను అనమాట. అప్పుడు నేను 10th క్లాస్ హాలిడేస్. కానీ మిమ్మల్ని చూడు, దేవుడు ఎంత చక్కగా, చిన్న పిల్లలు ఇక్కడ 10th క్లాస్ వాళ్ళు లేరు కదా, 6th క్లాస్ లోపే ఉన్నారు కదా. మీరంటే దేవునికి ఎంత ఇష్టమో తెలుసా. అరే వాణి అంటే 10th క్లాస్లో రా మారు మనసు పొందింది, కానీ మీరంటే నాకు ఇంకా చాలా ఇష్టము, అందుకే మిమ్మల్ని 6th క్లాస్ లోపే VBS తెచ్చేసాను. అందుకే మీరు నన్ను మీ హృదయంలో ఒక మంచి ఫ్రెండ్గా, ఒక మంచి యజమానిగా నాతో ఉండటానికే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను రా అని యేసయ్య మీతో అంటున్నాడు పిల్లలు తెలుసా. అప్పుడు నేను కూడా
ఏసైని అంగీకరించలా. ఫస్ట్లో తెలియదు, ఏదో తెలిసిన వాళ్ళు బీబీఎస్ సండే స్కూల్ పెడుతుంటే వెళ్ళేదాన్ని, వచ్చేవాళ్ళు మా చెల్లి నేను. కానీ అప్పుడైతే యేసుక్రీస్తు నా సొంత రక్షకునిగా నేను అంగీకరించలా. తర్వాత నేను నా 10th క్లాస్ హాలిడేస్లో ఒక అంకులు ఒక పాట పాడుతూ ఉన్నారు. సిలువలో వ్రేలాడే నీ కొరకే, సిలువలో వ్రేలాడే. చప్పట్లు ఎవరు కొట్టద్దు. యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము. యేసు నిన్ను పిలచుచుండే, అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను అర్పజాలముగా, ఈ ప్రేమ నీకై విలపించుచు, ప్రాణము ధార పోయుచునే, సిలువలో వ్రేలాడే. ఎవరి కోసం తెలుసా పిల్లలు? నా హృదయం అయితే నిజంగా నేను ఆ పాట పాడుతుంటే ఎంతగా ఏడ్చేస్తున్నాను. ఎందుకో తెలుసా? తెలియదు, నాకు ఏడుస్తున్నట్టు కూడా తెలియదు. ఎందుకంటే నిజమే యేసయ్యా, నువ్వు నా కోసం వచ్చావు, నా కోసమే కదా ఈ సిలువలో నీ రక్తాన్ని కార్చావు కదయ్యా. నీ సిలువలోనే, నీ రక్తంలోనే నాకు పాపక్షేమం, నాకు విమోచన. మరి మొన్న మా నాన్నగారు రీసెంట్గా చనిపోయారు. చనిపోయారు కానీ మాకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? ఆయన యేసయ్య దగ్గర ఉన్నారు. ఎందుకు? ఆయన యేసుక్రీస్తు ప్రభుని తన సొంత రక్షకునిగా అంగీకరించారు. ఇప్పుడు మనం కూడా ఒకవేళ ఏదైనా పొరపాటున ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిన వాళ్ళమే కదా. మరి మనకి ఎందుకు ఆ నిరీక్షణ అనేది ఉందా? అరే నేను చనిపోతే యేసయ్య దగ్గర ఉంటాను, నిత్య నరకాగ్ని గుండానికి నేను వెళ్ళను. యేసయ్య దగ్గరికి వెళ్ళకపోతే అగ్నిగుండం. నెక్స్ట్ ఉన్నది ఆప్షన్ ఏంటి? అగ్నిగుండం. మరి మీ ముందే చాయిస్ దేవుడు ఉంచుతున్నాడు, పరలోకమా లేదా అగ్నిగుండమా? ఏ చాయిస్ మీరు కోరుకుంటారు? మరి అందుకే దేవుడు మిమ్మల్ని VBSకి తీసుకొచ్చాడు పిల్లలు. మరి మీరు యేసయ్య ఒక చిన్న మాట, యేసయ్య నా హృదయంలోకి రండి, యేసయ్య నా చిన్న హృదయం. మన హృదయం ఎంత ఉంటుంది? మన మీ ఎడం చేయి పీడికలంతే ఉంటుంది. నా చిన్న హృదయంలోకి మీరు రండి యేసయ్య, నాతో ఉండండి యేసయ్య, నన్ను నీ బిడ్డగా అంగీకరించేసయ్య, నా యజమానుడిగా నువ్వు ఉండు, నా ఫ్రెండ్గా ఉండు, నా తండ్రిగా ఉండని మనం ఎప్పుడైతే యేసయ్యని మన హృదయంలోకి అంగీకరిస్తామో, దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యానికి మనం వారసులం అవుతాం. అందుకే మనము మన సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వాళ్ళం కాబట్టి మన దేహంతో ఎవరిని మహింపరచాలి? దేవుని మహింపరచాలి. అదేవిధంగా దానియేలు మహింపరిచాడు. మరి మనం కూడా దానియేలు లాగా దేవుని కొరకు ఉండాలి. మరి ఎంతమంది యేసయ్యని మీ హృదయంలోకి అంగీకరిస్తారు? మరి మోకరిద్దామా? ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనని 2 మాటలు మీ హృదయంలో ప్రార్థించండి. యేసయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించు, నీ బిడ్డగా నన్ను అంగీకరించని. ఈ మధ్యాహ్న కాల సాయంకాల సమయంలో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని మీరు అంగీకరిస్తారో, నెక్స్ట్ VBSకి మనం ఉంటామో లేదో తెలియదు పిల్లలు. నెక్స్ట్ VBSకి
నీటి పిల్లలు ప్రార్థించలేదుగా తండ్రి ఉదయం ప్రభావ మార్నింగ్ సెక్షన్లో సహాయపడుతూ వచ్చిన దాన్ని బట్టి ఉన్నాను తండ్రి. మరి ఆఫ్టర్నూన్ సెక్షన్లో తండ్రి మెయిన్ లెసన్లో మీరు బలపరిచి వాడుకుంటూ వచ్చిన దాన్ని బట్టి మీకు ఎంతో వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి దానియేలు అయితే తండ్రి మరి సింహంలో బౌల్లో వేస్తామని చెప్పినప్పటికీ మారు ప్రార్థన చేస్తూ వచ్చాడు, మీకు విధేయత చూపుతూ వచ్చాడు ప్రభా తండ్రి. కాబట్టి ప్రభా నీ వీళ్ళందరూ కూడా ప్రభా నీకు భయపడి నీ రాజుకైతే అసలు భయపడలేదు తండ్రి దానియేలు. కాబట్టి ప్రభా నీకు భయపడి ప్రభా విధేయత చూపించేవారిని నీ కొరకే జీవించేవారిని ఉండడానికి సహాయం చేయండి. నీకు విధేయత చూపించడం ద్వారా నీకు ప్రేమించడం ద్వారా తండ్రి దానియేలు సింహంలో కాపాడుతూ వచ్చినారు. కాబట్టి బిడ్డలందరూ ఆ రీతిగా ఉన్నట్లుగా నిన్ను కలిగి ఉన్నట్లుగా సహాయపడుతున్నాడు. యోనా అయితే తండ్రి అవిధేయత చూపిస్తూ వచ్చినాడు ప్రభా, చెప్పింది చేయకుండా తిరుగుబాటు చేస్తూ వచ్చినాడు. ఆ రీతి ఉండకుండా ప్రభా బిడ్డలు ప్రభా దానియేలు వల్ల ప్రభా విధేయత కలిగి జీవించే వారు ఉంటారు, సహాయం చేయండి ప్రభా. మిగిలిన దినాలన్నింటిలో సహాయపడతారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు కలవీలో సహాయపడతారని ప్రశ్నలు సహాయం చేసి దేవకులను అనుగ్రహిస్తూ రమ్మని ప్రార్థిస్తూ ఇది ఏంటంటే ఇప్పటి వరకు మీరు చేస్తూ వచ్చిన మేలుని బట్టి స్థుతిస్తూ ఆరాధిస్తూ మిగిలిన దినాలన్నింటిలో నీ చేతులకే అప్పగిస్తూ ప్రభా యేసుక్రీస్తు మరి వచ్చిన వారు ఎవ్వరు ఖాళీ హృదయాలతో వెళ్లకుండా అనేకులు రక్షణ తీర్మానం చేసుకుని వెళ్ళినట్లుగా వారి హృదయాల్లో మీ కార్యం జరిగించి మీరు ఆకర్షించుకోమని ప్రార్థిస్తూ ప్రభా యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. నిమిషాలు 10 నిమిషాలు వచ్చేసారు. ప్రొద్దున వెళ్ళిన క్లాసుకి వెళ్ళండి. ప్రొద్దున వెళ్ళిన క్లాస్కి టీచర్స్ మీరు వచ్చి బాక్సులు తీసుకెళ్ళండి అమ్మా. పిల్లలు పంపించబాకండి, మీ బాక్సులు మీరే తీసుకెళ్ళండి.